యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఇవి మనం ఆదికాండం 2వ అధ్యాయం గమనిస్తే మానవుని సృష్టి గురించిన అనేక వివరాలు ఇవ్వబడ్డాయి. దేవుడు మానవునికి 3 బహుమతులు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఒకటి వివాహ భాగస్వామి హవ్వ, రెండవది నివసించడానికి ఇల్లు ఏదెను, మరియవది చేయవలసిన పని సేద్యం. నేడు చాలామంది యువకులు కోరుకునేవి ఇవే. ఆ యువకులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తమ పిల్ల కొరకు ఈ 3 విషయాలే కోరుకుంటూ ఉంటారు. దేవుడు ఆదాముకు ఈ 3ంటిని అందించడంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. అలాగే ఈరోజు కూడా తన పిల్లలకు ఈ 3ంటిని ఇవ్వడంలో ఆసక్తిని కలిగి ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము వీటిని అడగాల్సిన అవసరం రాలేదు. దేవుడే ఆదాము అవసరాన్ని చూసి అతనికి వాటిని అందించాడు. మీకు వివాహ భాగస్వామి, ఇల్లు మరియు ఉద్యోగం అవసరం అని ఆయనకు తెలుసు. మీరు ఆయనతో నడిస్తే ఆయన మీకు వీటిని మరియు ఇతర అవసరాలను కూడా తీరుస్తాడు. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమేన్.